ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేతులెత్తి మొక్కుతున్న రైతులకు సాగునీరు ఇవ్వండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్కు నీళ్లు మంత్రి ఉత్తమ్ వ్యవసాయ శాఖ మంత్రి వస్తున్నారని ప్రశ్నించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు ఎత్తి కరీంనగర్లో అడుగుపెట్టండి, లేని పక్షంలో మీ పర్యటన అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. కాలువలో చెరువుల్లో నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది మరి రోజు మీరు పేపర్లో చూస్తలేరా? టీవీలలో అనేక టీవీలు వార్తలు పెడతా ఉన్నారు, అనేక రకాల వార్తలు వస్తున్నాయి. నార్లకు బిందెలతో నీళ్లు పోస్తూ ఉన్నారు, నార్లకు ఎండిపోతే బిందెలతో నీళ్లు పోస్తున్నారు, ట్యాంకర్లతో నీళ్లు పోస్తూ ఉన్నారు. మీకు కళ్ళు కనబడతలేవా? కళ్ళు లేవా? ఒక్కసారి రైతుల మనసుతో ఆలోచించండి. పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఒక దిక్కు వ్యవసాయ శాఖ మంత్రి, ఒక దిక్కు నీళ్ల మంత్రి, వీళ్ళిద్దరు వస్తున్నారు కనుక వెంటనే నీళ్లను విడుదల చేయాలి. నీళ్లను విడుదల చేసి మాత్రమే కరీంనగర్కి రావాలి. రేపోతే ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు, కరీంనగర్ ప్రజల రైతాంగం అంతా కూడా తప్పనిసరిగా అడ్డుకుంటారు. రైతుల పక్షాన మేము కూడా అడ్డుకుంటాం. మీరు నీళ్లు విడుదల చేసే కరీంనగర్ రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రైతుల పక్షాన. మరి ఎగువ నీళ్ళు వస్తున్నాయి, కనబడతలేదా? గోదావరి నీదిగా బ్రహ్మాండంగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులకు ఏవి కూడా కనబడతలేవు. వాళ్ళకి ఎంతసేపు రేషన్ కార్డుల పంపిణీ, అది కూడా ఇచ్చి ఇయ్యనటువంటి ఇందిరమ్మ, దాంట్లో అయితే చాలా అవినీతి జరుగుతూ ఉంది. నేను ఇలా చాలా పత్రికలలో టీవీలలో కూడా చూసిన. మరి అక్కడ బ్రహ్మాండమైనటువంటి నీళ్లు తరలిపోతూ ఉన్నాయి. ఇక్కడ మన 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 ఎల్ఎండిలో ఎన్ని క్యూసెక్ల నీళ్లు ఉన్నాయి, మరి ఎస్ఆర్ఎస్పిలో ఎన్ని క్యూసెక్ల నీళ్లు ఉన్నాయి, మిడుమానేరులో ఎన్ని క్యూసెక్ల నీళ్లు ఉన్నాయంటే వాళ్ళకి ఎవరికి కూడా తెలిసే పరిస్థితి లేదు. సముద్రం అక్కడ నుంచి బాంబే నుంచి వస్తున్నటువంటి దానిలో దగ్గర 30-40 టీఎంసీలకు ఇప్పుడు